హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు పాలు పోసుకొని బీరకాయ కూర అనేది ఏ విధంగా తయారు చేయాలని చూపించబోతున్నాను. అలాగే ఒక బాండీ అనేది పెట్టుకుంటున్నానండి. గిన్నె అనేది పెట్టుకున్న తర్వాత కాస్త నూనె వేసేసాను. వేసిన తర్వాత నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ఈ విధంగా ఒక ఉల్లిపాయ అనేది ముందుగానే ఈ విధంగా అన్నీ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలు ఎప్పుడైనా సరే కానీ మొత్తం చెక్కు తీయకుండా దానిపైన గీతలు ఉంటాయి కదా, అది మాత్రమే తీసేసి ఈ విధంగా అనేది సన్నగా ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే బీరకాయ లోపల పొట్టు అనేది ఎక్కువగా తీయకండి. తెల్లగా ఉన్నదానికన్నా ఇలా గ్రీన్ కలర్లో ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే అన్ని పోషక విలువలు ఉంటాయి. పచ్చిమిరపకాయలు అనేవి చాలా కారంగా ఉన్నాయని నేను కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఈ విధంగా నూనె కాగిన తర్వాత నేను పోపు దినుసులు ఏమీ వేసుకోవట్లేదు, డైరెక్ట్ ఉల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు అనేవి ఒక 2 అనేది కట్ చేసి వేసేసుకోండి. ఈ విధంగా కాగిన నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే పోపు అయినా పెట్టుకోండి. నేను పోపు అనేది పెట్టుకోకుండా ఈ విధంగా నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత కొంచెం అనేది ఉప్పు అనేది వేసేసుకోండి, కొంచెం మాత్రం వేసుకోండి. తర్వాత పసుపు అనేది వేసుకోండి. ఇది మసాలా పసుపు అని చెప్పాను కదా, దీంట్లోనే మనకి జీలకర్ర అవన్నీ ఉంటాయండి. జీలకర్ర, మెంతులు, కరివేపాకు అవన్నీ వేసి చేస్తారు. ఎప్పుడన్నా నేను వీలైతే చూపిస్తాను తప్పకుండా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టమాటా అనేది కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఈ టమాటా అలాగే కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా అనేది చక్కగా కలిపేసుకోండి. ఇది అనేది టమాటా అనేది చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలండి. టమాటాలు వేసాం కదా, బీరకాయలు ఉడుకుతాయా ముక్కలు ఉడుకుతాయా అనే డౌట్ ఏం అవసరం లేదు, చక్కగా ఉడిపోతుంది. అలాగే ఒక అర చెంచా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా సరే కానీ వెల్లిపాయలన్నా ఇలా కొంచెం చితకొట్టు అనేది వేసుకోండి. ఈ కూర అనేది గుజ్జుగా సూపర్ టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఈ విధంగా కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా అనేది వేయించుకోండి. అలాగే మనం పచ్చిమిరపకాయలు అనేవి ఇంకో చూడండి ఇలా పక్కకి తీసి పెట్టుకున్నా అవి అనేది మిక్సీ అనేది పట్టేసేయండి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఈ మిరపకాయలు అనేవి కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం రోజు కనీసం ఒక 2-3 పచ్చిమిరపకాయలు అనేది వాడండి. పచ్చిమిరపకాయ లోపల కే విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా గాయం అయినప్పుడు ఈ కే విటమిన్ అనేది రక్తం గడ్డకట్టే ఛాన్స్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా రోజుకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు అనేది తీసుకోండి. అలాగే నేను కొంచెం నీళ్లు పోసేసుకొని కూడా ఆ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో అంతా వేసేస్తున్నాను. ఈ విధంగా 1-2 మరుగులు వచ్చేసిన తర్వాత మనము ఈ విధంగా చక్కగా అనేది కలిపేసుకోండి. మనం ముందుగానే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకోండి. ఇవి పొడుగు బీరకాయలు కాదండి, పొట్టి బీరకాయలు. ఈ విధంగా మనము చెక్కు తోలంతా తీసేసి తెల్లటి పదార్థం తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ మనం తిన్న పద్ధతి ఇదే కదా. మన పిల్లలకు కూడా ఈ విధంగా పొట్టు తీయకుండా పైన ఒక గీతలాగా ఉంటుంది కదా, అది మాత్రమే తీసేసి ఈ విధంగా వండి పెట్టండి. ఎంతటి రాని వాళ్ళైనా బీరకాయ కూర సూపర్ టేస్టీగా కుదురుతుంది. అదేవిధంగా చక్కగా మొత్తం కలిసేటట్టు ఈ విధంగా అనేది కలిపేసుకోండి. చూసారా నీ వాటర్ అనేది ఏ విధంగా వచ్చేసిందో. వాటర్ అనేది బీరకాయ లోపల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చక్కగా అనేది వచ్చేస్తుంది. మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ కర్రీ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ముందుగానే పచ్చిమిరపకాయలు అనేవి నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది ఏది ఉండదండి. అలాగే మనకి గ్రేవీగా కావాలంటే ఇంకాసిని వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇది వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను జీలకర్ర, మెంతి పొడి, ధనియాల పొడి అనేది వేసేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు మాత్రం లాస్ట్లో వేసుకున్నాను. అప్పుడు ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మనకి రుచి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మన అన్నంలో కలిసే టేస్ట్ మాత్రమే ఉంటుంది. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి అనేది ఈ వాటర్ అనేది కొంచెం ఎగిరిపోయే అంతవరకు వేయించుకోండి. ఇదిగో చూసారా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. అలాగే మెత్తగా కావాలన్నా మెత్తగా అయినా ఉడికిపెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత కాసిన అనేది పాలు అనేది పోసుకోండి. పాలు పోసుకున్న తర్వాత వెంటనే కలిపేయబాకండి. కొద్దిగా సేపు పక్కనే పెట్టండి. ఒక 2 నిమిషాలు మాత్రమే స్టవ్ అనేది వెలుగనివ్వండి.
ఆ తర్వాత అనేది స్టవ్ అనేది ఆపేయండి. ఇదిగో ఈ విధంగా పాల మీద మీగడ ఏమన్నా ఉంటే కూడా వేయచ్చు. అలాగే ఈ కూర కమ్మగా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు కారమైనా వేసి చేసుకోవచ్చు. కొంతమంది పచ్చిమిరపకాయలు పడదు కాబట్టి ఆ విధంగానే చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, వెంటనే కలపకుండా ఉంటే పాలు అనేవి విరిగిపోవు. అలాగే చక్కగా పాలలాగా ఉంటుంది. టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే అండి. చూడండి, ఎంతో చక్కగా గ్రేవీగా గుజ్జుగా వచ్చేసింది కదా. బాయ్ బాయ్, టాటా, ఉంటా.